ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు దావీదు గారితో ఈ మాట పలుకుతున్నారు ఆయన. నీవు పోవు చోటనెల్లా కూడా నేను నీకు తోడుగా ఉన్నాననే మాటను దావీదుతో చెప్తూనే ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయాన్ని పొందుకున్నాడంట. అన్ని వైపుల నుంచి దావీదుకి నెమ్మది కలిగిందంట. ఈరోజు అదే మాటను ప్రభువు నీకు వాగ్దానంగా ఇస్తూ ఆయన అంటున్నారు, నీవు పోవు చోటునెల్లా కూడా ఆయన నీకు తోడుగా ఉంటారట. ఆమెన్. నువ్వు భయపడొద్దు. ఈరోజు ఈ పనుంది, ఈరోజు వీళ్ళతో మాట్లాడాలి, ఈరోజు కోర్టు కేసు ఉంది, ఈరోజు వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఉన్నాయి అని నువ్వు ఏ మాత్రము భయపడొద్దు. నమ్మకంతో ప్రార్థన చేసుకుని, తండ్రి నాకంటే ముందుగా నీ దూతను పంపించి ఈ కార్యము జరిగించు ప్రభు అని ఒక్క మాట నువ్వు ప్రార్థన చేసి అడుగు బయటకు పెట్టు. ఈరోజు దేవుడు నీకు అన్ని విషయాల్లో నీవు పోవు చోటనెల్లను కూడా ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమెన్. మరొక మాట చూడండి, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేయబోతున్నాడు ఆయన. ఈరోజు ఎవరి గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ సందర్భాన్ని ఉద్దేశించి నీ గుండె దడగా ఉందో, ఏ విషయంలో నీకు మనోవేదన కలుగుతుందో ప్రభు చెప్తున్నాడు, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఈరోజు నీ ఎదుట ఉన్న ప్రతి విధమైన ఇబ్బందిని కూడా దేవుడు దూరము చేయబోతున్నారు. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నారు దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రాజులు నీ ముందు నిలవలేరు, అధికారులు నీ ముందు నిలవలేరన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నీతిని మొదటిగా నువ్వు వెతుకు. ఈరోజు నీ యొక్క పనులన్నిట్లో ఈరోజు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడని నువ్వు నమ్మి అడుగు బయట పెట్టు. అన్ని విషయాల్లో కూడా ఈరోజు నీకు విజయం రాబోతుంది. ఆమెన్. మరొక మాట చూడండి, గొప్ప మాట. లోకములోని గనులైన వారికి కలిగిన పేరంట ఆనాడు దావీదుకి ఇచ్చినట్టుగా ఈరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. లోకములో గనులైన వారికి కలిగిన పేరు, ఏదైతే ఒక గొప్ప ఆశయం నువ్వు కలిగి ఉన్నావో అది నీ పట్ల కావచ్చు, నీ బిడ్డల పట్ల కావచ్చు, ఆ స్థాయి, ఆ మంచి పేరు, ఆ ఉన్నతమైన పేరు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. ఆమెన్. కష్టపడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. నీ చేతుల కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. చాలామంది ఆశిస్తారు కానీ దానికోసం కష్టపడరు, దానికోసం ప్రయత్నం చేయరు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేసిన వాడు ఓడిపోయినా మరొక చోట గెలుస్తాడు. ప్రయత్నమే చెయ్యని వాడు ఎప్పటికీ గెలవలేడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావు కదా, దేవుడు నీకు తోడై ఉన్నాడని నీకు అర్థమైంది కాబట్టి ఏదైతే నువ్వు సాధించాలని మంచిగా ఆలోచన చేస్తున్నావో దానికోసం ఈరోజు అడుగు బయట పెట్టు, ప్రయత్నం చెయ్యి. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ ఉన్నతమైన ఘనమైన నామము నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు అంటున్నారు కనుక తప్పకుండా అది నువ్వు పొందుకోబోతున్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.